హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహాసన్నిధాన పూజా మహోత్సవం గురించి తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పూజను పరవాడ బొద్దపవాని పాలెంలో మా చిన్నత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు 18 సంవత్సరాలు అయ్యప్ప మాలను వేసుకున్న సందర్భంగా ఈ పూజనైతే ఏర్పాటు చేశారు. 18 సంవత్సరాలు అయ్యప్ప మాలను వేసుకున్న వారిని గురుస్వామి లేదా నారికేల స్వామి అని అంటారు. 18వ సంవత్సరంలో కొబ్బరి చెట్టును శబరిమలకు తీసుకుని వెళ్ళడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఇంక ఈ పూజ ఏర్పాట్లు చాలా బాగా చేశారు. అయ్యప్ప మాల వేసుకుని 41 రోజుల పాటు నియమ నిష్ఠలతో కఠోర దీక్ష చేపట్టి ఇరుముడి ధరించిన వారికి మాత్రమే ఈ 18 మెట్లు ఎక్కేందుకు అర్హత ఉంటుంది. ఒక్కో మెట్టుకు ఒక్కో అధిష్టాన దేవత ఉంటుంది. సన్నిధానంలో 18 మెట్లను నమస్కరిస్తూ స్వామివారిని అయితే చేరుకోవాలి. అలా ఎక్కిన వారి కోరిన కోరికలు తీరుతాయని అయ్యప్ప భక్తుల నమ్మకం అండి. శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహాసన్నిధాన పూజా మహోత్సవాన్ని అయితే అంగరంగ వైభవంగా జరిపారు. మనం ఆ సన్నిధానంలోకి వెళ్ళగానే అయ్యప్ప స్వామిని ఇలా ఉయ్యాలలో పెట్టి అలంకరించారు. అయ్యప్ప స్వామి మాలను వేసుకున్న స్వాములు దీపాలను వెలిగించేందుకు వీలుగా ఇత్తడి కుందులను కూడా ఏర్పాటు చేశారు. అయ్యప్ప స్వామి 18 మెట్లను, స్వామివారి దేవాలయం సెట్ను కూడా చాలా బాగా వేశారు. అయ్యప్ప స్వామి సన్నిధానంలో వినాయకుడు, అయ్యప్ప స్వామి, కుమారస్వామి, ఈశ్వరుడు, పార్వతీదేవిల విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆ తరువాత అక్కడ ఉన్న అన్ని దేవతామూర్తులకు దీప ధూప నైవేద్యాలతో పూజలు చేసి హారతనైతే ఇచ్చారండి. ఆ పూజలో 2 అబ్బాయిలకు కుమారస్వామి, అయ్యప్ప స్వామి వేషాలను అయితే వేశారు. ఆ వేషాల్లో ఆ పిల్లలిద్దరూ చాలా బాగున్నారు. ఆ పూజా మహోత్సవంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి సంగీత సర్వనిధి శ్రీ రాజేష్ గురుస్వామి వారిచే భజనా కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఆయన అలా పాడుతూ ఉంటే పూజా సన్నిధానం అంతా అయ్యప్ప శరణతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాడేరు ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యనారాయణమూర్తి గారు, వారి అబ్బాయి అప్పలనాయుడు గారు కూడా ఈ మహోత్సవానికి విచ్చేశారు. ఆ తరువాత పూజా ప్రాంగణంలోకి అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ఇలా ఊరేగిస్తూ తీసుకొచ్చారు. ఆ స్వామివారిని అలా ఊరేగిస్తూ తీసుకొస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళమంతా నిజంగా శబరిమలలో ఉన్నంత ఆనందం కలిగింది. ఆ స్వామివారిని మహాసన్నిధాన ప్రాంగణంలో అయ్యప్ప శరణుతో ఊరేగిస్తూ పైన ఉన్న స్టేజ్ పైకి తీసుకుని వెళ్లారు. స్వాములందరూ కూడా ఎక్కడ స్వాములు అక్కడ నుంచోండి. ఒక్కసారి పైకి అయ్యప్ప స్వామిని సన్నిధానంలో ఉంచిన తరువాత 18 సంవత్సరాల నిండిన గురుస్వాములతో ఆ స్వామికి 18 బిందులతో నీళ్లను పోయించారు. ఆ కార్యక్రమం తరువాత సన్నిధానంలో ఉన్న అయ్యప్ప స్వామి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేసి పువ్వులను అలంకరించి పూజనైతే ప్రారంభించారు. పూజను ప్రారంభించిన తరువాత అక్కడ ఉన్న 18 మెట్లకు 18 కలశాలకు దీపారాధన చేయడం జరిగింది.
పూజ జరుగుతున్నంతసేపు పూజా సన్నిధానం అంతా అయ్యప్ప స్మరణతో మారుమోగిపోయిందండి. మకర సంక్రాంతి రోజున శబరిమల కొండపైన కనిపించే మకర జ్యోతులను వెలిగించారు. ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు నిజంగానే ఆ శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధిలో ఉన్నంత సంతోషం కలిగింది. ఇంకా పూజ అయిన వెంటనే స్వామివారికి హారతి ఇచ్చి అక్కడ ఉన్న భక్తులమందరం కూడా హారతి తీసుకున్నాము. ఆ తరువాత అక్కడ ఉన్న స్వాములందరూ ఒక్కొక్కరిగా 18 మెట్లను నమస్కరించుకుంటూ 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామి వారిని అయితే దర్శించుకున్నారు. అక్కడ ఉన్న స్వాములు అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తరువాత మేమందరం కూడా స్వామివారిని దర్శించుకున్నాం. అయ్యప్ప స్వామిని దర్శించుకున్న వెంటనే స్వాములకు భక్తులకు కూడా భిక్షను ఏర్పాటు చేశారు. ఇలా ఇంత ఘనంగా శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహాసన్నిధాన పూజా మహోత్సవం అయితే జరిగింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.